హాయ్ హలో అందరికీ. ఇది వచ్చేసి మార్నింగ్ 7:30కి ఆ టైంకి చేస్తున్నానండి. మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పొటాటో ఫ్రై అలాగే టమాటో రైస్ అయితే చేస్తున్నాను. దానికోసం ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి చెక్క లవంగాలు వేసుకున్నానండి. మీకు అవి ఇష్టం లేదనుకుంటే ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ టమాటో వేసి ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడ్డ కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేనైతే పచ్చిమిర్చి ఒక 3 వరకు తీసుకున్నాను. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేదు అని అనుకుంటే కారం పొడి వేసుకోవచ్చండి. అవి వేసుకొని బాగా టమాటాలు అనేవి బాగా మగ్గాలండి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ టమాటోస్ అనేవి బాగా మెత్తబడిపోయాయి అన్నమాట. అన్నీ బాగా చక్కగా వేగిపోయాయి. ఈ టైంలో మనం తీసుకున్న రైస్కి మెజర్మెంట్ వాటర్ అయితే అందులో పోసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాతనే మనం రైస్ అయితే అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మీరు సాల్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ కొంచెం తగ్గిందనమాట. అందుకే మళ్ళీ నేను యాడ్ చేసి మూత పెట్టి విజిల్ వేసి ఒక 2 వరకు విజిల్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలన్నమాట. ఏం లేదండి, ఇది రైస్ మనం ఉడికే టైంలోనే మనం పక్కన ఇంకొక ప్యాన్ పెట్టి అందులో పొటాటో ఫ్రై చేసుకున్నామంటే ఎట్ ఎ టైం ఒకేసారి 2 వంటలు మనకు అయిపోతాయి అన్నమాట. పిల్లలకి తొందరగా ఇవ్వడానికి మనకు యూస్ అవుతుందండి. అందుకోసమని ఇందులో ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసానమాట. అది వేసాక టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఆఫ్టర్ విజిల్ తర్వాత మీరు చూసారంటే ఎంత బాగా ఉడికిపోయిందంటే మనకి ఇక్కడ కొంచెం ముద్దగా అయినట్లు ఉంటుంది, కానీ ఆరిన తర్వాత చాలా పొడిగా ఉంటుందండి రైస్ అనేది. నేను ఒకటి కావాలంటే పట్టి చూపిస్తాను, చూస్తారా ఎంత బాగా ఉడికిపోయిందనమాట. నేను హాట్ బాక్స్లో పెట్టి మా పాపకి ఇస్తున్నాను కాబట్టి చాలా ఈజీగా తినేస్తారనమాట వాళ్ళు కూడా ఇష్టంగా. మా పాప అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా అదే కొంచెం ఇచ్చేయమని చెప్పి అడిగింది, అందుకనే పెట్టిస్తున్నాను. ఫస్ట్ నేను టేస్ట్ చూస్తానమాట. మనకైతే ఊరగాయ లేనిదే ముద్ద దిగదు కదండి. సో అందుకే ఇవాళ అయితే టమాటో ఊరగాయ పెట్టుకొని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఇదే తినేస్తున్నాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.